చంద్రబాబుపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు అందులో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొన్ని గ్యారంటీలు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. 2014లో ఇచ్చిన హామీలను కూటమి చంద్రబాబుతో అమలు చేయించలేకపోయిందని, మరి ఆ రోజు లేని నైతికత ఇవాళ ఎలా వచ్చిందని ప్రశ్నించారు కన్నబాబు. ఆ రోజు ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేనోడు, ఆ రోజు ఇచ్చిన హామీలకి గ్యారంటీలు వారంటీలు కనీసం తన నైతిక విలువలను పాటించైనా చేయనివాడు ఇవాళ మళ్ళీ ఎలా మాట్లాడుతూ ఉన్నారని మేము అడుగుతున్నాం పార్టీ తరఫున. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల ఇళ్ల స్థలాలు ఈ రాష్ట్రంలో ఇచ్చారు. మీరు ఎక్కడైనా సరే ఒక స్థలం ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో ఇదిగో 10 మందికి ఈ ఊర్లో ఇక్కడ స్థలాలు ఇచ్చాం, 3 సెంట్లు ఇల్లు కట్టించామని మీరు చెప్పగలుగుతారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అందుకే ఒక్కరోజు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయాను, నాకు తప్పు అయిపోయిందని ఇవాళకి చెప్పట్లే. మళ్ళీ గ్యారంటీలు వారంటీలు చెప్తా ఉన్నాడు ఆయన. ఆ రోజు గ్యారంటీ ఎందుకు లేకపోయింది మీరు ఇచ్చిన హామీకి? ఆ రోజు మీరు ఇచ్చిన హామీకి వారంటీ ఎందుకు లేకపోయింది? ఇవాళ మీ సరుకు అమ్ముడు పోవట్లేదని గ్యారంటీలు వారంటీలు అని చెప్పి మళ్ళీ మార్కెట్లోకి వచ్చి ప్రయత్నం చేస్తున్నారా అని నేను సూటిగా అడుగుతున్నా. 2014లో ఇచ్చిన ప్రతి హామీని అది కూటమి హామీగా ఇచ్చారు. ఆ రోజు కూడా ఇదే కూటమి ఉంది, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. ఆ రోజు ఇచ్చిన కూటమి హామీలు చంద్రబాబు నాయుడుతో అమలు చేయించలేకపోయారు మిగతా పార్టీలు. మరి ఈరోజు మళ్ళీ అదే హామీలతో వస్తామన్నారు. ఏ రకంగా మేము అమలు చేస్తామని చెప్తారని అడుగుతున్నా. మీకు ఆ రోజు లేని నిబద్ధత, ఆ రోజు లేని నైతికత ఈరోజు హామీలకి ఎలా వచ్చింది? ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము, ఏప్రిల్ నుంచి అంట. గవర్నమెంట్ జూన్లో వస్తుంది, కొత్త గవర్నమెంట్, అవునా కదా? కొత్త గవర్నమెంట్ జూన్ 4న రిజల్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏర్పాటు అయ్యి మళ్ళీ క్యాబినెట్ మీటింగ్లు అయ్యి మళ్ళీ అసెంబ్లీలో బడ్జెట్ పాస్ అయిన తర్వాత ఇవ్వాలి. కానీ నేను ఏప్రిల్ నుంచి ఇస్తానంటున్నాడంటేనే అందులోనే ఎంత పచ్చి దగా దాగుందనేది అర్థం చేసుకోవాలి.